మీకు ఎవరో ఒక ఫ్రెండ్ చెప్పి ఉండొచ్చు, లేకపోతే ఫ్యామిలీ మెంబర్ చెప్పి ఉండొచ్చు, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే మామ మస్తు డబ్బులు సంపాదించని. కానీ వాళ్ళ నేను భయంకరమైన నిజాలు చెప్పబోతున్నాను. ఎందుకంటే ఈ 2025లో మీరు ఒక డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. నేర్చుకొని లక్షలు సంపాదిద్దాం అనుకున్నారు, ఇప్పుడు అందరు కష్టపడుతున్నారు. ఈ రీజన్ ఎందుకు వచ్చింది, అసలు ఎందుకు ఇంతమంది కష్టపడుతున్నారు? ఇంత స్కిల్స్ నేర్చుకొని ఇంత డబ్బులు పెట్టి డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయినా కూడా వై పీపుల్ ఆర్ జస్ట్ ఎర్నింగ్ 15,000, 20,000 అనేది ఈ వీడియోలో చెప్తాను. అండ్ హౌ కెన్ యూ ఓవర్కమ్ దట్ ఛాలెంజ్ అండ్ మేక్ మోర్ మనీ బై నాట్ ఫాలోయింగ్ ఇన్స్టిట్యూట్స్ లో చెప్పే ఒక కరికులం కాకుండా ఇన్స్టిట్యూట్లో చెప్పి బాబు నీకు సర్టిఫికేట్ ఇచ్చి డిజిటల్ మార్కెటర్ అయిపోయినావు అని చెప్తే నమ్మకండి. యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ లాట్ ఆఫ్ టఫ్ టైం. ఎందుకంటే చాలా వందల మందితో నేను 1-on-1s మాట్లాడాను. ఎవ్రీవన్ ఈస్ స్ట్రగ్లింగ్ అండ్ హౌ కెన్ యూ ఓవర్కమ్ దట్ బై నాట్ calling yourself as digital marketer in 2025. Without wasting time, let's jump into the content. Hi friends, ఒకవేళ మీరు నా వీడియోస్కి కొత్త అయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఎందుకంటే మన ఇక్కడ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, డిజిటల్ మార్కెటింగ్, స్కిల్స్, నాలెడ్జ్ గురించి చాలా మాట్లాడుకుంటాం. సో దట్ యూ కెన్ మేక్ మల్టిపుల్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్కమ్ అండ్ బికమ్ రిచ్. రైట్? సో ద ప్రాబ్లమ్ విత్ డిజిటల్ మార్కెటింగ్ ఏంటంటే ఇప్పుడు ద డిమాండ్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ అనేది పెరుగుతున్నా కూడా క్వాలిటీ ఆఫ్ పీపుల్ హు ఆర్ కమింగ్ అవుట్ ఫ్రమ్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్స్ ఈజ్ వెరీ లెస్. ద రీజన్ బీయింగ్ ఎందుకంటే అందరూ డిజిటల్ మార్కెటర్, ఎవ్రీవన్ ఈజ్ కాలింగ్ దెమ్సెల్ఫ్ యాజ్ డిజిటల్ మార్కెటర్. సో దీనివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ పోతారు, అక్కడ నేర్పించేది SEO, తర్వాత సోషల్ మీడియా మేనేజ్మెంట్, మహాజా ఫేస్బుక్ యాడ్స్. సో ఇంత జెనరిక్ స్కిల్స్ ఉంటే చాలా కష్టమైపోతుంది మీకు డబ్బులు సంపాదించడం. ఎందుకంటే అదే స్కిల్స్తో మార్కెట్లోకి వచ్చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఏమవుతుందంటే ప్రైస్ దగ్గర కొట్లాట అవుతుంది. అంటే కొందరు అంటారు వర్డ్ ప్రెస్ వెబ్సైట్ నేను బిల్డ్ చేసాను, ₹1000 బిల్డ్ చేస్తాను, ₹500 బిల్డ్ చేసే వాళ్ళు ఉన్నారు. వర్డ్ ప్రెస్ బాగా చేస్తాను, డిజైన్ చేస్తాను, 5,000 చేస్తాను, 10,000 చేస్తాను అన్నప్పుడు ఆటోమేటిక్గా ఈ క్లయింట్స్ అనే వాళ్ళకు ఆప్షన్స్ ఎక్కువైపోయినాయి. నువ్వు 10,000 అంటే ₹500 చేస్తా అంటున్నావు కదా ఫైవర్లో లేకపోతే అప్వర్క్లను అన్నప్పుడు మీరు యు ఆర్ బికమ్ ఏ కమాడిటీ ఇన్ ద మార్కెట్ ప్లేస్. కమాడిటీ అంటే ఒక వస్తువు. ఇప్పుడు నేను బాల్ ఉన్నది ₹100 అమ్ముతా, కానీ జనాలు వెళ్ళి ఎక్కడైతే ₹10 దొరికితే అక్కడ ఎగబడి కొంటారు. ఎందుకంటే దిస్ కమాడిటీ, ప్రైస్ తక్కువ ఉంటే అక్కడ పోయి కొంటారు అన్నట్టు. సో దాని ద్వారా మీరు ఏం చేయాలంటే అసలు మీకు ఉన్న స్కిల్స్ ఏంటిది, దాన్ని యూజ్ చేసుకొని ఎలాంటి స్పెసిఫిక్ ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తారు. దీన్ని పొజిషనింగ్ అంటారు. ఇది బయట ఎక్కడ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీలో కానీ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్స్లో నేర్పారు. దే గివ్ యూ జనరిక్ స్కిల్స్ అండ్ దే గివ్ యూ సర్టిఫికేట్ అండ్ దే కాల్ యూ యాజ్ డిజిటల్ మార్కెటర్. అండ్ మీరు ఊహల్లో బతుకుంటూ మీరు ఊహించుకొని ఇప్పుడు సంపాదించుకోవచ్చు అని యూ విల్ గో ఇన్ టు ద మార్కెట్ ప్లేస్ అండ్ యూ విల్ సీ ద స్ట్రగుల్. సో వై పొజిషనింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సో నేను నా జీవితంలో even though I do digital marketing service, but I never call myself as digital marketer. I never call myself as digital marketer because I know the moment I call myself as digital marketer, I have to compete with so many people. So digital marketing, YouTube videos ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, అవన్నీ waste. Don't worry about it. If you want to make money, you need to position yourself. Let's say for example, instead of being a generic digital marketer, you can help. Okay, I help you to generate high quality leads using LinkedIn for B2B business. And when you are being very specific, then you will be standing out. And people will see you as a unique. People will see you as, okay, I can't compare you with another digital marketer because you are not a digital marketer. You are a LinkedIn expert. So అక్కడ ఆటోమేటిక్గా మీ వాల్యూ అనేది పెరిగిపోతుంది. అలా మీరు ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ జనరిక్ SEO, సోషల్ మీడియా ఇలా కాకుండా గో అండ్ చూస్ వన్ ప్లాట్ఫామ్. యూట్యూబా, ఇన్స్టాగ్రామా, లింక్డ్ఇనా, ఫేస్బుక్కా ఆర్ పెయిడ్ యాడ్స్. అండ్ ఎవరికి ఇస్ ఇట్ డాక్టర్స్, ఇస్ ఇట్ కోచెస్, ఇస్ ఇట్ జిమ్ ఓనర్స్, లేకపోతే యూఎస్లో ఉన్న పర్టికులర్ సెగ్మెంట్ ఆఫ్ ఆడియన్స్, డెంటిస్ట్. సో ఇలా పర్టికులర్ స్పెసిఫికేషన్కి స్పెషలైజేషన్. ఇప్పుడు ఎప్పుడైనా చూస్తే ఇప్పుడు ఒక జనరిక్ డాక్టర్ MBBS చేసిన వానికి డబ్బులు ఎక్కువ సంపాదించాడు. ఎవరైతే హార్ట్ స్పెషలిస్టో, లేకపోతే కిడ్నీ స్పెషలిస్టో, లివర్ స్పెషలిస్టో, కడుపు స్పెషలిస్టో డాక్టర్స్ ఎవరైతే స్పెషలైజేషన్ చేస్తారో సర్జన్, దే విల్ మేక్ మోర్ మనీ. సో మీరు కూడా ఇప్పుడు ఇట్స్ లైక్ యూ డూయింగ్ జస్ట్ MBBS ఇన్ డిజిటల్ మార్కెటింగ్. యూర్ జస్ట్ జనరిక్ డాక్టర్. మా అయితే జ్వరం వస్తే జనాల మీ దగ్గరకు వస్తారు, అది ₹500 ప్రాబ్లమ్ యూ ఆర్ సాల్వింగ్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు క్యాన్సర్ ఆర్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్, దట్స్ వేర్ ద లాక్స్ ఆఫ్ మనీ ఇస్ దేర్. సో ఇప్పుడు 2025లో మీరు ఇంకా డిజిటల్ మార్కెటర్ అని నేర్చుకున్నా గుడ్, బట్ డోంట్ కాల్ యువర్ సెల్ఫ్ ఫర్ గాడ్ సేక్ యాజ్ డిజిటల్ మార్కెటర్. సో ఈ డిజిటల్ మార్కెటింగ్ తో పాటు లెర్న్ హై ఇన్కమ్, హై వాల్యూ స్కిల్స్. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, డైరెక్ట్ రెస్పాన్స్ మార్కెటింగ్, కాపీ రైటింగ్ నేర్చుకోవాలి, సేల్స్ పనులు నేర్చుకోవాలి, హౌ టు డూ ద క్లోజింగ్ ఆన్ ద డీల్స్, హౌ టు గెట్ ద క్లయింట్స్ ఫర్ యువర్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్. ఎందుకంటే చాలా మందికి వెన్ యూ గెట్ ద ఆబ్జెక్షన్, నువ్వు ఎక్కువ చార్జ్ చేస్తున్నావు, చాలా వ్యక్తి ₹500 ఇస్తా అన్నప్పుడు పీపుల్ డోంట్ నో హౌ టు టాక్. దిస్ ఇస్ కాల్డ్ ఆబ్జెక్షన్ హ్యాండ్లింగ్. యూ హ్యావ్ టు లెర్న్. దిస్ ఇస్ వేర్ ద మనీ ఇస్. The money is not with learning digital marketing. Money is with
యువర్ అబిలిటీ టు సెల్ యువర్ సర్వీస్. డబ్బు అనేది ఉంటుంది. ఏదో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని గూగుల్ సర్టిఫికేట్, ఫేస్బుక్ యాడ్ సర్టిఫికేట్ వచ్చినంత మాత్రాన డోంట్ అజ్యూమ్ దట్ పీపుల్ విల్ పే యూ లాట్ ఆఫ్ మనీ. లక్షల మంది ఉన్న రోడ్ల మీద ఆ సర్టిఫికేట్లు పెట్టుకొని. యువర్ అబిలిటీ టు సెల్, యువర్ అబిలిటీ టు మార్కెట్ ద స్కిల్స్ ఈజ్ వాట్ మేక్స్ యూ మనీ. సో దీనికోసం మీరు ఏం చేయాలంటే యూ నీడ్ టు స్టార్ట్ బిల్డింగ్ పర్సనల్ బ్రాండ్. నేను ముఖం చూపెట్టాను, ఐ విల్ బి బిహైండ్ ద సర్టిఫికేట్, ఐ విల్ బిహైండ్ ద స్క్రీన్ అంటే యూ విల్ ఆల్వేస్ కీప్ స్ట్రగ్లింగ్. దేర్ ఆర్ సో మెనీ పీపుల్ ఆర్ లెస్ స్కిల్స్, మీకంటే తక్కువ స్కిల్స్, మీకంటే ఎదవలు, దే ఆర్ మేకింగ్ లాట్ ఆఫ్ మనీ బై క్రియేటింగ్ వీడియో కాంటెంట్. మీరు ఇంత నేర్చుకొని ఇన్ని స్కిల్స్ పెట్టుకొని యూఆర్ స్ట్రగ్లింగ్ మీన్స్ బికాస్ యూ హ్యావ్ దట్ లిమిటింగ్ బిలీఫ్. నేను ముఖం చూపెడితే 10 మంది నవ్వుతారని. 10 మంది నవ్వడం పక్కకు పెట్టు, ఫస్ట్ మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని నవ్వుతున్నారు బికాస్ you're not putting that effort in showcasing your skills, your talent. People who create content get that attention. People who get attention, they'll get paid. Simple. నేను పెద్ద MBA చేయాల్సిన అవసరం లేదు. So consistently content create. If you are LinkedIn specialist, if you are Facebook ad specialist, let people know who you are. So that ఎప్పుడైతే క్లయింట్స్ ఏం చేస్తారంటే ఒక నీకు పర్సనల్ బ్రాండ్ ఉన్నదా అన్నప్పుడు they are ready to pay huge money. But when compared to other person who doesn't have any personal brand, and leverage AI technology. AI అని వచ్చింది, ఇప్పుడు ChatGPT వచ్చింది, Claude అని వచ్చింది. So you can easily write copy using the copywriting frameworks. You can serve many clients. ఒకప్పుడు మేము కాపీ రాయాలంటే లైక్ 5 years బ్యాక్ యూ షుడ్ టేక్ ఎ లాట్ ఆఫ్ స్ట్రగుల్. మేము చాలా ఆలోచిస్తూ ఉండే, ఇప్పుడు మీకు ఎలా వాడాలో తెలీదు. దట్స్ వేర్ యువర్ టాలెంట్ ఈజ్ ఆల్ అబౌట్. హౌ క్యాన్ యూ క్రియేట్ AI agents that works for your clients, that makes you money. So this way you can also create digital products. So నేను digital marketing, but how can I create a product, digital product? How can I create templates? How can I create a best performing ad copies? So ఇవన్నీ కూడా ఎలా అమ్మచ్చు. సో that shows your talent, that shows your ability to sell. డిజిటల్ మార్కెటింగ్ అని నేను లీడ్ జనరేషన్ చేస్తా అని అవి ఒక్కడే నడవదు, ఆ రోజులు అయిపోయినాయి ఇప్పుడు. సో ఇంకా మీరు ఆ సంతోషపడి ఆ సర్టిఫికేట్ పెట్టుకుంటే దిస్ షుడ్ బి దట్ మీ కళ్ళు తెరిచే వీడియో అయ్యి ఉండొచ్చు. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నది ఒక నర్సరీ లెవెల్. ఇఫ్ యూ వాంట్ మేక్ మనీ యూ నీడ్ లెర్న్, యూ నీడ్ గో 10th class. హై ఇన్కమ్ స్కిల్స్ అనేది ఉంటే you'll make a lot of money. So how can you master the sale? How can you scale the business? How can you automate the business? ఇవన్నీ ఉంటాయి. డిజిటల్ మార్కెటర్ ఏం నేర్చుకున్నాను? SEO నేర్చుకున్నాను, లేకపోతే ఫేస్బుక్ యాడ్ నేర్చుకున్నాను, లేకపోతే సోషల్ మీడియా మార్కెటింగ్ నేర్చుకున్నాను. బేసిక్ నర్సరీల రైమ్స్ నేర్పిస్తారు, ABCలు నేర్పిస్తారు, అవి. దట్స్ వై యూఆర్ స్ట్రగ్లింగ్. సో ఐ హోప్ మీకు ఇది వీడియో మీకు లైక్ కళ్ళు తెరిపిస్తాయి అనుకుంటా. ఇక నేను ఎవరైనా అఫెండ్ చేయాలని కాదు. ఐ వాంట్ టు హెల్ప్ యూ సో దట్ యూ క్యాన్ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ యువర్ ఓన్ స్కిల్స్ అండ్ మేక్ మనీ. రైట్. ఒకవేళ మీకు నచ్చినట్టయితే మేక్ షూర్ దట్ యూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ వీడియోస్. అండ్ మీకే టాపిక్ నచ్చింది డిజిటల్ మార్కెటింగ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్స్లో పెట్టండి. ఒకవేళ మీరు ఇలాంటి ఫేస్ సిచ్యువేషన్ అంటే జనాలకు వెన్ యూఆర్ ట్రైంగ్ టు సెల్ పీపుల్ సే దట్ యూఆర్ ఛార్జింగ్ టూ మచ్ అని అయితే ఎప్పుడైనా అలా అనిపిస్తే కింద కామెంట్లో పెట్టండి. అండ్ మా కింద లింక్ కూడా పెట్టాను, మన వెబినార్స్ అయితే ఉంటాయి డిజిటల్ ఎంటర్ప్రెనర్ ఎలా అవ్వాలని. యూ కెన్ జాయిన్ అండ్ లెర్న్. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఆల్రైట్, ఒకవేళ ఇక్కడ వరకు మీరు కాంటెంట్ చూసి ఉంటే మేక్ షూర్ దట్ యూ పర్చేస్ మై బుక్ కాల్డ్ కోచ్ ఫనల్స్. ఇందులో చాలా మార్కెటింగ్ ఫ్రేమ్వర్క్స్, ఐడియాస్, హౌ టు లాంచ్ యువర్ ఫనల్స్ చాలా ఉంటాయి. దిస్ విల్ హెల్ప్ యూ టు మేక్ మనీ very fast. Right, కింద లింక్ పెడతాను అమెజాన్ ది. మేక్ షూర్ దట్ యూ గో అండ్ పర్చేస్ అండ్ రీడ్ ఇట్ అండ్ మేక్ money.